మరణాత ఈ సూక్తి విందాం. వెలగల వస్త్రము కాదుగాని నీతి వస్త్రము ధరించుకొనుము. వెలగల వస్త్రములు కాదు గాని నీతి వస్త్రము ధరించుకొనుము అని దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క సూక్తుల్లో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దీన్ని మనం వివరంగా వివరించుకుంటే గనక లోకం ఎల్లప్పుడూ మనుషుల బాహ్య రూపాన్ని చూస్తుంది. వారు వేసుకునేటువంటి ఖరీదైన వస్త్రాలను, వారి హోదాను చూసి మాత్రమే గౌరవిస్తుంది. కానీ దేవుడైతే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనుషుల అంతరంగాన్ని, వారి హృదయ స్థితిని మాత్రమే చూస్తారు. ఈ ప్రసంగం ద్వారా మనము ఏవి వస్త్రమును ధరించుకోవాలో, ఏది శాశ్వతమైనటువంటి వస్త్రము మనం తెలుసుకుందాం. వెలగల వస్త్రము అనగా లోక సంబంధమైనది అని అర్థం. కాస్ట్లీ గార్మెంట్స్ కాబట్టి తాత్కాలికమైనది. ఈ వెలగల వస్త్రం తాత్కాలికమైనది. రెండవది ఏంటంటే గర్వానికి హేతువైనది. లోకంలో మనం వేసుకునేటువంటి ఖరీదైన బట్టలు కాలక్రమేణా రంగు వెలిసిపోతాయి లేదా చిరిగిపోతూ ఉంటాయి. అంతేకాదు శారీరక అలంకరణ, ఆడంబరాలు అనేవి మనుషులలో అహంకారాన్ని లేదంటే ఒక ప్రదర్శన, షో ఆఫ్ అనే దాన్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి దేవుని దృష్టికి అవి శ్రేష్టమైనవి కాదు. కాబట్టి దేవుడు బాహ్య సౌందర్యాన్ని దేవుని సన్నిధిలో మనకు ఎటువంటి యోగ్యతను ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా, నీతి వస్త్రమును మనం ధరించుకోవాలి. నీతి వస్త్రం అన్న ఏంటి? ద గార్మెంట్ ఆఫ్ రైటియస్నెస్. నీతి అనగా ఏంటి? దేవుని వాక్యానుసారంగా జీవించడము, సత్యము, పవిత్రత మరియు పరిశుద్ధత కలిగి మరి రక్షణ అనేటువంటి నీతి వస్త్రం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. అంతేకాదు ప్రియులారా, ఇది శాశ్వతమైన అలంకరణ. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకుని ఉన్న ఎడల సాధువైనట్టు మృదువైనట్టు గుణమునై అక్షయ అలంకారమే దేవుని దృష్టికి ఎంతో విలువైనది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. నీతి వస్త్రాన్ని మనం ఎలా ధరించుకోవాలి? మనస్సు మార్చుకున్నట ద్వారా నీతి వస్త్రాన్ని మనం ధరించుకోగలం. అనగా క్రోధం, అసూయ, ద్వేషము అనే వాటిని మనం విడిచిపెట్టాలి. అంతేకాదు ఇతరుల పట్ల కరుణ, క్షమాపణ, సహాయం చేసే గుణాన్ని కూడా అలవరుచుకోవాలి. ఇవి పరిశుద్ధుల క్రియలు. ఇవే నీతి క్రియలు, నీతి వస్త్రములని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు వాక్యం, ధ్యానం, దేవునితో గడిపేటప్పుడు మన ప్రవర్తన నీతియుక్తంగా మారుతుంది. కాబట్టి ముగింపులోనికి మనం వచ్చాం ప్రియులారా. ఖరీదైన వస్త్రాలు శరీరాన్ని మాత్రమే కప్పగలవు, కానీ నీతి వస్త్రం మన ఆత్మను దేవుని సన్నిధికి యోగ్యంగా మారుస్తుంది. కాబట్టి లోక ఆడంబరాలు వెనుకపడకుండా దేవునికి ఇష్టమైనటువంటి నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఆయన మహిమను ప్రకటిద్దాము. ఆమేన్. మరణాత.